ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఫౌజీ షూటింగ్ లో గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రభాస్ కింద పడిపోవడంతో చేతులకు చిన్న గాయాలైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర బృందం వెంటనే అప్రమత్తమై ప్రథమ చికిత్స అందించారని, గాయాలు తీవ్రంగా లేవని సమాచారం. వైద్యులు 1-2 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సురక్షితంగానే ఉన్నారని, త్వరలోనే మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ వార్తతో అభిమానులు మొదట ఆందోళన చెందగా, గాయాలు చిన్నవేనని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఫౌజీ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సీతారామంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన ఈసారి మరింత భారీ స్థాయిలో ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడి పాత్రలో కనిపిస్తున్నారని తెలుస్తుంది. దేశభక్తి, ప్రేమ, త్యాగం వంటి అంశాలతో కథ నడుస్తుందని టాక్. ముఖ్యంగా గుర్రపు స్వారీతో కూడిన హై వోల్టేజ్ చేజింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలవనుందని చెప్తున్నారు. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సన్నివేశాలను రూపొందిస్తున్నారట. ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్లామిల్ హీరోయిన్ గా నటిస్తుంది. టెక్నికల్ గా కూడా ఫౌజీ బలంగా ఉండనుంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ప్రభాస్ సినిమాల లైనప్ విషయానికి వస్తే, ఫౌజీ తర్వాత ఆయన స్పిరిట్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రభాస్ త్వరలోనే మళ్ళీ షూటింగ్ లోకి రానున్నారు.